ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇంటర్ ఐఐటి జేఈఈ నీట్ అడ్మిషన్ ఓపెన్. పుణె వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ కేసులో సంచలన మలుపు చోటు చేసుకుంది. కేతన్తో నిశ్చితార్థం తర్వాత చేతన్తో సియా గోయల్ రహస్య వివాహం జరిగిపోయింది. ఇది ప్రస్తుతం ఈ కేసులో ఒక ట్విస్ట్. ఒక లోకల్ రిజిస్ట్రార్ ఆఫీసులో 4 నెలల క్రితం పెళ్లి చేసుకున్నట్లుగా కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. పెళ్లికి సాక్షులుగా 2 కాలేజీ స్నేహితులు సంతకాలు చేసినట్లుగా కూడా తెలుస్తోంది. అయితే ప్రైవేట్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ నుండి మ్యారేజ్ ఫోటోలు డిలీట్ చేసినట్లుగా సమాచారం. వాటిని తిరిగి టెక్నికల్గా ఆధారాల కింద వాటిని రిట్రైవ్ చేసే పనిలో పోలీసులు ఉన్నారు. మ్యారేజ్ సర్టిఫికేట్ డిలీట్ చేసిన ఫోటోల కోసం పోలీసులు అయితే తీవ్రంగా గాలింపు అయితే కొనసాగిస్తున్నారు. ఆ 2 ఫ్రెండ్స్ సైతం విచారించేందుకు పోలీసులు కసరత్తు చేస్తున్నారు. లోహ్గఢ్లో కేతన్ను సియా అలాగే చేతన్ ఇద్దరు కలిసి తోసేసి చంపేశారు అనేటువంటి అనుమానాల నేపథ్యంలో ఆరోపణలు అయితే వారు ఎదుర్కొంటూ ఉన్నారు. ఇప్పటి వరకు ఈ కేసు ఒకలాగా నడిచింది. ఈ ఏడాది నవంబర్లో వివాహం జరగాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది కేతన్కు సియాకు. ఈ నేపథ్యంలో కుటుంబ సభ్యులు కొన్ని డాక్యుమెంట్స్ అడిగారు. అంటే రిజిస్ట్రేషన్ కోసం కావచ్చు, లేకపోతే దీనికి సంబంధించి ఇతరత్ర దేనికోసమైనా సరే పెళ్లికి సంబంధించి కొన్ని డాక్యుమెంట్స్ అడిగారు. వ్యక్తిగత డాక్యుమెంట్స్ అడిగినప్పుడు ఈ వ్యవహారం ఎక్కడ బయటపడుతుందో ఈ నేపథ్యంలో ఇమీడియట్గా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోవడం కావచ్చు, అలాగే కేతన్ని తొందరగా చంపేయాలి అనేటువంటి దానికి సంబంధించి తొందరగా కసరత్తు చేశారు, తొందరగా ప్లాన్ చేశారు, ఇమ్మీడియట్గా దాన్ని ఎగ్జిక్యూట్ చేశారు. దీనికి సంబంధించి లోకల్గా ఉన్నటువంటి అధికారులు సహకరించారు అనేటువంటి మాట. అది ఎంగేజ్మెంట్ జరిగిన తర్వాత వీడియోస్ మనం చూస్తున్నాం. ఎంగేజ్మెంట్ ముందు చెప్పలేదు, ఎంగేజ్మెంట్ తర్వాత చెప్పలేదు, నేరుగా చంపేసింది. ఇన్ బిట్వీన్ జరిగినటువంటి ఒక సెన్సేషన్ విషయం ఏంటి అంటే చేతన్తో జరిగినటువంటి వివాహం. కనీసం ఆ వివాహ ఫోటోలు కేతన్కు పంపించిన దీనికి సంబంధించి కేతన్ ఆగిపోయేవాడేమో, ఆ ప్రాణం నిలబడేదేమో అనేటువంటి మాట వినిపిస్తోంది. ముందుగా మాకు చెప్పి ఉంటే మా బిడ్డను మేము కాపాడుకునేవాళ్ళం. ఇది కేతన్ ఫ్యామిలీ చెప్పినటువంటి పరిస్థితి. ఎందుకు రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోవాల్సి వచ్చింది? సరే, మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఈ అంశం బయటకు వచ్చినా పెళ్లి అయిపోతుంది, దానికి చంపాల్సినటువంటి అవసరం ఏముంది? ఇది ప్రధానంగా వినిపిస్తున్నటువంటి ప్రశ్నలు. దీనికి సంబంధించి కూడా రకరకాల చర్చలు జరుగుతున్నాయి. అయితే దీనికి సంబంధించి ఒక మతిపోయేటువంటి అంశం, మైండ్ బ్లోయింగ్ అంశం ఏంటి అని అంటే సియా హనీమూన్ మర్డర్ కేసుని స్టడీ చేసింది అనేటువంటి వార్తలు కూడా వస్తున్నాయి. గతంలో మనం చూసాం హనీమూన్ మర్డర్కి సంబంధించి ఒక వ్యక్తిని హనీమూన్ కోసమని ఆయన వెళ్ళినటువంటి ఒక జంట అక్కడ భార్య చేతిలో హతమైనటువంటి పరిస్థితి ఉంది. ప్రియుడితో కలిసి జీవించటానికి కట్టుకున్నటువంటి భర్తని హనీమూన్కి తీసుకువెళ్ళి చంపేసింది. ఆ కేసుకు సంబంధించి సియా స్టడీ చేసింది. సియా అన్ని స్టడీ చేసిన తర్వాతనే చేతన్తో కలిసి కేతన్ మర్డర్కి సంబంధించి ఒక ప్లాన్ని పక్కాగా ప్లాన్ చేశారు, అది ఎగ్జిక్యూట్ కూడా చేశారు. చేతన్ పక్కన ఆ లోహగఢ్ కోటకి సంబంధించి అనుమానాస్పదంగా తిరుగుతున్నటువంటి వ్యక్తి, ఆ బాడీ లాంగ్వేజ్ అదంతా కూడా చేతన్ది అనేటువంటి ఒక నిర్ధారణకు వచ్చిన తర్వాత మొదలైనటువంటి విచారణకు సంబంధించి చూస్తున్నాం. ఎంగేజ్మెంట్ తర్వాత కూడా వారిద్దరూ ఎంతో ఆనందంగా ఉన్నటువంటి పరిస్థితి. కానీ నటించింది సియా అనేటువంటి మాట కూడా చెప్తున్నారు. ఎందుకు ఇంత ఘాతుకానికి పాల్పడాలి, ముందే చెప్తే బాగుండేది కదా అనేటువంటి మాట. అప్పటికి కేతన్ అడిగినట్లుగా కూడా తెలుస్తోంది, మీరెవరినైనా ప్రేమించారా? ప్రేమిస్తే చెప్పండి, ఈ పెళ్లి నేను ఆపేస్తాను, ఎవరి బలవంతం మీద ఈ పెళ్లి జరగాల్సినటువంటి అవసరం లేదని కూడా కేతన్ అడిగినట్లుగా సోదరి చెప్పింది. కేతన్ తల్లిదండ్రులు కూడా చెప్పారు. ఇన్ని రకాలుగా ఇన్ డీటెయిల్డ్గా దీనికి సంబంధించి సియాని అడిగినప్పటికీ ఎంతో ఆనందంగా ఎంగేజ్మెంట్ కూడా చేసుకోవడం, ఎంగేజ్మెంట్ తర్వాత కొన్ని పార్టీస్ కూడా చేసుకోవడం, సో అందులో కూడా ఆనందంగా గడపడం. అప్పటికీ అనుమానం రాకుండా సియా ప్రవర్తించినటువంటి తీరు, చేతన్ని రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోవడం, ఆ రిజిస్టర్ మ్యారేజ్ ఎక్కడ బయటపడుతుందో అనే దానికి సంబంధించి ఇమ్మీడియట్గా కేతన్ని చంపేస్తే ఇదంతా సద్దుమణిగిపోతుంది అనేటువంటి ఒక మాస్టర్ ప్లాన్. చదువుకున్నటువంటి వారు తప్పు చేస్తే పోలీసులకు దొరికిపోతాం అనేటువంటి జ్ఞానం ఉన్నటువంటి వ్యక్తులు ఈ ఘాతుకానికి ఏ విధంగా పాల్పడ్డారు? ప్రస్తుతం ఇదే చర్చ అయితే నడుస్తోంది. తప్పు చేశాం, ఎవరికి దొరకకుండా ఉండిపోతాం అనేటువంటి కోణాల్లో చేసినట్టున్నారు. సో పోలీసులు దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అయితే రాబట్టేటువంటి పనిలో ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో కేతన్ ఫ్యామిలీకి న్యాయం చేసి తీరుతాం, ఇది పోలీసులు చెప్తున్నట్టు మాట.
ఎక్కడ ఒక్క టెక్నికల్ ఎవిడెన్స్ కూడా మిస్ అవ్వకుండా ప్రతి ఒక్క దానికోసం అన్ని కోణాల్లో పూర్తిగా దర్యాప్తు చేసి కోర్టు ముందు మేము నిలబెడతామనేటువంటి మాట. గతంలో కొన్ని టెక్నికల్ ఎవిడెన్స్ లేకపోయినప్పటికీ కొన్ని అనుమానాలు, ఆరోపణలే అనేటువంటి మాట అయితే చెప్పారు. వారి విచారణలో పొంతనలేని సమాధానాలు చెప్పడం, లై డిటెక్టర్ పరీక్షకు కూడా కోర్టుని వీరు కోరుతూ పిటిషన్ వేయడం పోలీసులు. సో అన్ని రకాలుగా జరిగిపోయాయి. ఇప్పుడు ఈ కీలక విషయం వెలుగు చూడటంతో ఎస్, సియా, చేతన్ ఇద్దరు కలిసి అమాయకుడైనటువంటి కేతన్ని లోహ్గఢ్ కోటపై నుంచి తోసేసి చంపేశారు అనేటువంటిది అయితే దాదాపుగా నిర్ధారణ అయిపోయిందని సోషల్ మీడియాలో అయితే చెప్తున్నారు. చూడాలి పోలీసులు ఎలాంటి ఎవిడెన్స్లు, అలాగే ఆ డిలీట్ అయినటువంటి ఫొటోస్ కావచ్చు, ఎవరైతే ఆ రిజిస్టర్ మ్యారేజ్లో సంతకం చేశారో ఆ ఇద్దరు ఫ్రెండ్స్ సాక్షి సంతకం చేశారో వారిద్దరి నుంచి కూడా పూర్తి సమాచారాన్ని రాబట్టేటువంటి పనిలో ఉన్నారు. దేశవ్యాప్తంగా సంచలనం రేపినటువంటి ఈ ఘటన యువతలో ఒకంత పెళ్లి చేసుకోవాలనుకున్నటువంటి వారిలో ఆందోళన అయితే రేకెత్తిస్తుంది అనడంలో ఎలాంటి అనుమానం లేదు.